సంక్రాంతికి అందరికంటే ముందు వస్తున్న ఆనందం అడ్వాంటేజ్ రెండు గేమ్ చేంజర్ కు అనుకూలంగా ఉంటాయి. టాక్ పాజిటివ్ గా వస్తే మాత్రం ఓపెనింగ్స్ వేరే లెవెల్ అని అభిమానులు ఎదురు చూస్తున్నారు. డాకు మహారాజ్ కు 2 రోజులు, సంక్రాంతికి వస్తున్నాంకు 4 రోజులు గ్యాప్ ఉండడం ఎంతైనా సానుకూల అంశం. అయితే ఇక్కడితో హమ్మయ్య అనుకోవడానికి లేదు. ఎందుకంటే తెలుగులో సమస్య లేదు, కానీ తమిళంలో మాత్రం అజిత్ తో నేరుగా క్లాష్ అయ్యే రిస్క్ చరణ్ కు తప్పేలా లేదు. విడముయార్చిని జనవరి 10th కే ప్లాన్ చేస్తున్నారని చెన్నై టాక్. అదే జరిగితే గేమ్ చేంజర్ తమిళ వర్షన్ కు థియేటర్ల పరంగా చిక్కులు తప్పవు. ఎందుకంటే అజిత్ క్రేజ్ దృష్ట్యా తమిళనాడు, కేరళలో ఎక్కువ స్క్రీన్లు తనకు కేటాయించేందుకు డిస్ట్రిబ్యూటర్స్ ఉత్సాహం చూపిస్తారు. హైప్ పరంగా విడముయార్చి వెనుకబడి ఉంది, కానీ ఇంకో 3-4 రోజుల్లో మొదలుపెట్టే ప్రమోషన్స్ తో దాన్ని పెంచేందుకు లైకా పక్కా ప్రణాళికతో ఉందట. నిజానికి పొంగల్ రేస్ లో గుడ్ బ్యాడ్ అగ్లీ దింపాలని మైత్రి మూవీ మేకర్ శతవిధాలా ప్రయత్నించింది. కానీ విడముయార్చి ఇప్పటికే విపరీతమైన ఆలస్యం కావడంతో అజిత్ ప్రాధాన్యం దీనివైపు మొగ్గు చూపింది. దీంతో నెంబర్ మారిపోయింది. ఈ లెక్కన చరణ్ పోటీ పడాల్సిన లిస్ట్ లో బాలకృష్ణ, వెంకటేష్ తో పాటు అజిత్ కూడా తోడవబోతున్నాడు. ట్విస్ట్ ఏంటంటే విడముయార్చి షూటింగ్ ఇంకా అయిపోలేదు. చివరి దశ ప్యాచ్ వర్క్ చేస్తున్నారు. అనిరుద్ రవిచందర్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇంకా చేయాల్సి ఉంది. టీజర్ కు ఆశించిన స్పందన రాలేదు. త్రిష హీరోయిన్ గా నటించిన ఈ రోడ్ థ్రిల్లర్ లో యాక్షన్ కింగ్ అర్జున్, రెజినా కసాండ్రా ఇతర కీలక పాత్రలు పోషించారు. తెలుగు డబ్బింగ్ కి పెద్ద ఎత్తున కాకపోయినా కాసింత డీసెంట్ గా నెంబర్లతో రిలీజ్ చేస్తారు. ఓవర్సీస్ లోనూ అజిత్ ప్రభావం కాసింత బలంగానే ఉంది. మరి ఏమవుతుందో చూడాలి.